ఉన్నావా? ఉన్నా. ఏం చేస్తున్నావు? ఎప్పుడు లోపలనే ఉంటావు. వస్తున్నా. ఇది మరి వాళ్ళు కానీ మామిడి ఆకులు మామిడికాయలు పచ్చ ఏమన్నా ఏమన్నా చెప్పినావా చిన్నోనికి? చెప్తే పోతాడేమో మరి. అది సామి ఏం చేస్తున్నావు? పండుగ అని తెలియదా ఇవాళ? ఏం చేస్తారని? పద్మ ఏం చేస్తుంది? ఇంట్లో ఉంది. ఏమైంది? పండుగలే ఏం చేసుకోరా? పండుగ అని తెలియదారా? ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఇంకా మామిడి ఆకులు తెచ్చి పెట్టుకోరా, గా పచ్చడి చేసుకోరా, గా బచ్చాలు చేసుకోరా, పండుగ చేసుకోరా బిడ్డ. పండుగ నాడు కూడా ఏం పని చేయరారా? అన్నిటి పోయినా మరి ఊకే నాకే చెప్తావు పని. గిది పని చెప్పుడు ఆరా? పండుగ చేసుకున్నాడు కూడా పని చెప్పుడు. పద్మ అలా లోపడి ఉంది ఉన్నతి ఏమంటుంది? పద్మ అలా లోపడి ఉంది ఉన్నతి ఏమంటుంది? నా దగ్గర పెద్దను పంపి. గది కాదు కానీ ఆ మామిడి ఆకులు తీసుకురా, గా మామిడికాయలు తీసుకురా. అరే నేను తేను. తేకుంటే ఎట్లరా? అంత అయితే అన్ని నాకే పని చెప్తావు. పెద్దోనికి ఒక పని కూడా చెప్పు. ఆయనకి సెట్ ఎక్కుతారా కాలుకు దెబ్బ తాకానికి? మరి ఆయన బండి ఎందుకు ఇచ్చినావు మరి? సరే కానీ ఆ మామిడాకులు అయితే తెప్ప పోయి. నేను తెలిపో. మామిడాకులు తీసుకురా. మామిడాకులు ఏమన్నారు? నేను మామిడాకులు ఏమన్నా? పెద్దోళ్ళు చెప్తానే చేసుకోరేమని వేసుకున్నా. నేను పోను. మరవాడు నేనెప్పుడు మరవాడు? నేను తేను. నాకు ఊకే నాకే అన్ని ఒరిచ్చిన. నాకు ఏమంటే ఏడు కానీ పెద్ద నాకు శాతం అయితే తేనమ్మా. వాడే తెస్తాడు పో. నువ్వెందుకు లొల్లి పెడుతున్నావు? రే దాదా పోయి తీసుకొద్దురా. నేను వస్తారా? నువ్వు సెట్ ఎక్కువ నేను వస్తారా నీ అబ్బడి? ఎప్పుడు ఇదే రూలు. ఆమెను విలువ పద్మని విలువ. ఉంది ఏమైనా వేసుకోప. పద్మ మామయ్య చేస్తున్నావమ్మా? ఏం లేదు మామయ్య, వస్తున్నా. చెప్పు మామయ్య. ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏం చేస్తలేను మామయ్య. పండుగ పోలే ఎవరంతలా వాళ్ళు ఉంటే పండుగ ఎట్లా అవుతుందమ్మా? ఎక్కడ చూసినా నేనే కనిపిస్తానా మామయ్య? మరి అక్క వాళ్ళకి చెప్ప ఊకే నాకే చెప్తారు. మీరైనా అత్తమ్మ అయినా గిది పండుగ నాడు కొట్లాటనా గిది? కాదు మామయ్య, ఎప్పుడు నాకే చెప్తారు. నువ్వైనా నాకే చెప్తావు, అత్తమ్మ అయినా నాకే చెప్తుంది. అక్క కనిపించదా? నేనే కనిపిస్తానా మీకు? ఈ రోజు లొల్లి లేకుండా మంచిగా పండుగ చేసుకోరు. నాకు తెలియదు. వాళ్ళు లేకపోతే నాకే చెప్తారా? వాళ్ళు ఉన్నా నాకే చెప్తారు, లేకున్నా నాకే చెప్తారు. వాడిని మామిడికాయలు దగ్గర అంటేనేమో వాడు నాకే చెప్తాడు అంటాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే నువ్వు నాకే చెప్తావు అని అంటావు. మరి ఇంట్లో మేమే కనిపిస్తాం, మీకు ఎవరు కనిపించారు. ఇంకా ఈ అమ్మ ఒక్క కొడుకు ఉన్నాడు, నిమ్మలం ఉన్నాడు. ఈ ఇద్దరు కొడుకులతో ఇదే లొల్లి. నువ్వే చేస్తావంటే లోకమందరేమో నీకేంది ఇద్దరు కొడుకులు అంటారు, మీరేమో గిట్లా కొట్లాడతారు. ఈ పండుగ నాడు కూడా కొట్లాడుకుంటారు గిట్లా. ఇప్పుడు పిలిచిన ముచ్చడి మామయ్య పని ఏందో చేసి ఏం చేస్తుందో అత్తమ్మ ఏం చేస్తుందో, మీరు ఇంట్లో చేసేది పచ్చడి చేసేదో బచ్చాలు చేసుకునేదో పండుగ కాబట్టి చేసుకోరా? నాకు అత్తమ్మ చెప్పలేదు. మరి పని చేస్తున్నారా అంటే పోయి చేయ సాయం కానా నేను? నాకు చెప్పలేదు. మళ్ళా ఉన్నావా? ఆమె కట్ట చెప్పలేదట నువ్వు. నాకు తెలుసా అత్తమ్మ ఏం చేయాలో? నువ్వు చెప్పాలి కదా. నాకేమన్నా తెలుసా? నేను ఏమన్నా చూసినా? ఇప్పుడు మామయ్య రాగానే చెప్తున్నావు, మరి నాకు ముందే చెప్పొచ్చు కదా. నేను చేయకుంటున్నా. మరి మామయ్యతో తిట్టిపోయడానికి ఇప్పుడు రాగానే చేస్తలేరని చెప్తున్నావు. నేను తిట్టుడు ఏం లేదు, కొట్లాడ గురి. నువ్వు కూడా ఎందుకు లొల్లి చేసుకోపోరి? ఏం లొల్లి? హలో అయ్యా బాగురా? ఏం చేస్తారు? మరి పండుగ కదా, ఉగాది పండుగ. పండుగకు రమ్మని ఫోన్ చేసిన. మరి పిల్లలు తీసుకొని
విజయం తీసుకొని రాండి, అందరు రాలి మరి. వీలైతే కాదని బిడ్డని పంపిస్తా. వీలు కాదా? ఎప్పుడు అట్నే అంటావేమయ్యా, ఒక్క పండుగ కన్నా రావు. షాప్ కాడ ఉంటారా కానీ మరి పని చేస్తా. మరి ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు వెళ్తుంది, పంపిస్తా. లేదా అయ్యా రాదు, మాట్లాడతా. బాబు బాగురా అందరూ? అందరం బాగున్నాం, మీరు బాగురా? పిల్లలు గిట్ల అందరు మంచిగుర్రా? అందరం బాగున్నాం బాబు. అమ్మ బాగుందా? మంచిగురు అందరు మంచిగురు. నేను ఆయనకు చెప్పినా మరి నువ్వు రా, నేను పంపిస్తా అంటుండు. ఎప్పుడు వెళ్తావు మరి? లేట్ అవుతుంది పండుగ. నువ్వు వచ్చుడెప్పుడు? నువ్వు వచ్చినా కదా అన్నీ అవుతాయి. ఏమైంది ఫోన్ అంటున్నావు? బిడ్డకి ఫోన్ చేసినావా? పెద్ద ఆమె చేసినా చిన్న ఆమెకు చేయాలి, చిన్న ఆమెతో మాట్లాడాలి. ఇక పండుగ వల్ల విలువపోతే ఆమె అలగది, ఊరికనే అలుగుతుంది. ఆయనకు వీలు కాదట కానీ ఆమెను పంపిస్తా అన్నాడు. వెళ్తున్నా అన్నది, ఎప్పుడు వస్తుందో. ఆమె ఊరికనే అలుగుతుంది. నువ్వు వాళ్ళ ముందర మీరు జర కొట్లాడకురు. ఏం నీకు నీకు ఓపిక లేదు, ఆమెకు ఓపిక లేదు. ఈ పండుగ పూట కొట్లాడకురు. నేను వచ్చినప్పుడు మొత్తుకున్నాడు కాదు, నేను లేనప్పుడు అయినా మంచిగా ఉండరు, కొట్లాడకుర్రి. మీరేమన్నా కొట్లాడితే ఆమె అలిగిపోతుంది, మళ్ళీ ఆమెను బతిలాడలేక ఇది కావాలి. ఆ చిన్న చెయ్యి, ఫోన్ చెయ్యి, నువ్వు చెయ్యి, చేసి మాట్లాడు. హలో అమ్మా బాగురా? బాగున్నాం రా, మీరు బాగురా బిడ్డ? బాగున్నాం. అది పండుగకు రరిరా? పండుగ ఉగాది పండుగకు రరి. అక్క కూడా వస్తుర్రు, నువ్వు కూడా రా. సరే అమ్మా. సరే రరి మరి. అక్క కూడా బయలుదేరిందంట. అల్లునికి చెప్పవా మరి? అల్లుడు ఉన్నాడా మరి? ఉంటే మరి ఫోన్ కాన్ఫరెన్స్ పెడుతున్నా, మాట్లాడాను. మాట్లాడమని చెప్పమ్మా. బాగున్నావా? బాగున్నాయా? బాగురా మీరు? బాగున్నాం. ఏం చేస్తున్నారు? ఏం చేస్తలే, మీకు పండుగ. ఏం పండుగ? ఉగాది పండుగ కదా. బిడ్డని కూడా రమ్మని ఫోన్ చేసిన, నిన్ను కూడా రమ్మని చెప్పిన. పిల్లలు తీసుకొని మీరు కూడా రర్రి. నాకు పండుగ పడ్డది ఒకటి. పని ఉందా? పండుగ పెట్టుకున్నట్టే. పండుగ పట్టుకున్నా. ఎల్లమ్మ పండుగ ఉందా? పంపిస్తా. మరి ఎట్లా సార్? ఆమె నువ్వు పంపిస్తా, వచ్చి ఎక్కించుకోపోయి వంటి మామిడి దాకా వస్తుంది. వంటి మామిడి దాకా వస్తుందా? ఆ సామెని పంపి. సరే సరేనా? నేను పెట్టేస్తున్నా, ఆమె మాట్లాడు. సరే వస్తా. సరే మంచి. పద్మ మామయ్య మళ్ళబ్బా అత్తమ్మ ఉందా? ఉంది మామయ్య. ఏం లేదు, అక్కకు ఫోన్ చేసిన. అక్క కూడా వస్తుంది, చిన్న ఆమె కూడా వస్తుంది. ఇద్దరు వస్తురు. వాళ్ళు వచ్చినాక కొంచెం లొల్లి పెట్టుకోకూరి అమ్మ. ఈ పండుగ కోలే కూడా ఊకే లొల్లి పెట్టుకుంటారు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నేను ఊళ్ళే నలుగుట్ల అటు ఇటు పోయేటోని. ఇంట్లో లొల్లి ఉంటే ఎట్లుంటుంది? ఒక్క కొడుకున్న వాళ్ళు నిమ్మలం ఉన్నారమ్మా. మీ ఇద్దరు కొడుకులు నువ్వే. ఈ లొల్లి నాకు నచ్చలే, నాకు మంచిగా అనిపిస్తుంది. మరి ఎప్పుడు మాకే చెప్తారు మామయ్య. అక్కకి చెప్పమంటే అక్కకి చెప్పారు, బావకి చెప్పమంటే బావకి చెప్పారు. మేమే ఇది ఇల్లు అనేది అందరిది కదా, నీది నాది అనేది కాదు కదా. అత్తమ్మ అట్నే లొల్లి పెడుతుంది, నువ్వు అట్నే లొల్లి పెడతావు, వాళ్ళు అట్నే లొల్లి పెడతావు. అటు నిమ్మలంగా అన్నాడు, ఆకులు చెప్పమంటే నువ్వన్నా చెప్పు. మామిడి ఆకులు తెమ్మను, మామిడికాయలు తెమ్మను పో. బావా మొద్దులకి ఎప్పుడు అంటనే ఉంటావు, అందరితో తినిపిస్తావు. నువ్వైతే లే బావా. మామ తిడుతుండు, అత్తమ్మ తిడుతుందిలే. పోయి మామిడాకులు తెమ్మని చెప్పినంట కదా, మామయ్య తీసుకొస్తే ఏమైతుంది? నీకే పిచ్చి లేచింది. నువ్వు ఇంతకున్నావు, వాళ్ళు అంతకున్నారు. నన్ను చంపనికే ఉన్నావు నువ్వు. మరి ఏంది? మామయ్య వాళ్ళు ఎప్పుడు నేను పని చేయను వాళ్ళు తిడతారు, నువ్వేమో ఇట్లా అంటావు. చెప్పినప్పుడు పోయి తీసుకురావచ్చు కదా. గది ఏ పోరా, నేనేమన్నా ఆమె లొల్లి పెడుతుంది. మీ లొల్లి ఏందో నాకు ఏం అర్థమవుతలేదు.
ఇది పండుగ కోలే ఏం లోలిరా గవిదే పోరా అంటే నాకే చెప్తావా నువ్వు అంటావు గా ఇంట్లో ఏమన్నా చేసుకోరా అంటే నాకు అత్త చెప్పలేదు ఉంటుంది మళ్ళీ నాకే చెప్తుర్రు ఉంటుంది గిట్నే ఉంటుంది అదిరా ఇంట్లో లొల్లి మరి నీకు చెప్పిన పోమలా నువ్వు తేప తేప ఎప్పుడు నా ఎంబడే పడతావు అందరికి నేను లేకపోతేనే నిమ్మలం ఉంటుంది నీకు బాగా చేసి పెడితే నువ్వు బేగం మంజునా పో గవిదే పో నడు మామిడాకులు తీసుకురా నేను వస్తా నేను కూడా వస్తా పో నడు నేనే చేసేదేమో నడువు ఏదైనా ఒక దెబ్బ ఎక్కించుకుంటావు ఏదైనా వేసుకుంటావు ఏందా తెస్తావు ఆ షర్ట్ ఎక్కి ఎవరైనా వచ్చి అనుకో ఇట్లా నడుస్తావు ఇంట్లో బండి దానికి పట్టుకో బాపెట్టి పోయిండు ఇంట్లోనే ఉండు అవు అని మర్చిపోయినా పడతాయి ఎక్కువ ఏ తోటలో పోదాం ఏ తోట రామరెడ్డి తోట రామరెడ్డి ఊకుంటాడు రామరెడ్డి తోట పోతుంది నువ్వు అట్టే ఉన్న కాలు తింటా నాకు కోపం రానియకు మళ్ళా సంచిపట్టు దాదా పోయి అరే గది కొంచెం కొంచెం మెల్లరా మెల్లగా ఇగో ఆగు కాకోమని కదా ఏమనుకుంటున్నారని గదరా ఇది ఇరుతారా రే ఓది ఇప్పుడు మంచిగా లేదు ఆడొచ్చినా అనుకో ఇది ఎవరి చెట్లు వచ్చినా అనుకో మన ఎత్తు వాళ్ళు అడే పట్టుకో ఇప్పుడు ఆకపోతే దొరికింది కానీ మామిడికాయలు దొరకకపోయాగారా మరి ఏడున్నాయి ఏం కథ చెట్టు మరి ఏడుంది మరి ఎవరు చెట్టు ఒక్కటి కూడా కనబడతలేదు నీ రామరెడ్డి చెట్టుకు వస్తే నీ రామరెడ్డి కాయాలి నీ పని గిట్టుంటుంది నీ రామరెడ్డి చెట్టు ఏం చెట్టు మామ చెట్టు కదా కాయలు ఉన్నాయా మరి దానికి ఉన్నాయా దానికన్నా ఉండొచ్చు దొడ్డుగా ఏ నీ వరి చూసారు అడగి ఉందిరా చెప్తున్నాంద్రా ఆడుంది పా చూద్దాము అడగిడ లేకపోయినా అనుకో నా ముత్తవారు పెట్టి చూసిండ్రా వరుడు కాదు నీ వరుడే ముక్కు వల కొడతా ముక్కు వలుగుతుంది అరే ఇక్కడ గేట్ ఉంది ఓపెన్ ఉందేమో చూద్దాం పక్కన మామిడికాయలు మస్తుగా ఉన్నాయి అవి తీసుకొని పోదాం పోనీ అల్లెవరా ఎవరన్నా చూడు పెద్దగా ఉన్నాయి కదా పెద్దగా ఉన్నాయి కదా మనకు 5 అవుతుంది బయటనే రాదు లోపలికి నేను ఈ నుంచే చూస్తాను నువ్వు
ఇవి పట్టుకో మామిడికాయలు వేస్తా అలా పెట్టు అంటే అది పెట్టు సంచి పట్టుకోరా బుచ్చపతి కొడుకు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు రెండే నడు కట్టేసి కొడతా మిమ్మల్ని ఏమనుకుంటారు రెండే మళ్ళా రారు కదా ఎప్పుడు రారు కదా మళ్ళీ ఎప్పుడైనా వస్తే పోలీస్ స్టేషన్ పట్టిస్తాడా నడు బండి తీరా మళ్ళీ వస్తాడు ఎక్కువ ఎవరైనా వస్తాడు మళ్ళీ వస్తాడు ఇంకో 2-3 కొడతారు అమ్మా ఇక్కడ ఫోన్ రా ఈ మండుతుంది ఆడ ఎట్లా కొట్టును లోపల ఆగి లావట్టు చూడు వద్దా ఇంటికాడ అట్లా చూడు నువ్వు బయటనే ఉండు లొల్లి పెట్టగా అంటే కూర్చోని నువ్వు నేను రాను ఏ బాంబు పెట్టినా నేను రాను నడు చిన్నోడు వాడిని జాబరం చేస్తుంటే మస్తు లాడైతుంది దేవురా నడు ఎక్కువ బండి ఇంటికి నేను ఇంటికాడ రాస్తుంది ఏం రాస్తావు బండి ఆడ ఎట్లా కొట్టిండు అమ్మ ఇంటికాడ రాస్తా తీరా ఎక్కువ పారా జన్మం పెట్టి రాస్తా పారా అందుకే పోతాను నేను పోయినరా రాగు ఏమేం చెప్పాను నువ్వు బయటనే ఉన్నావు నువ్వు దెబ్బలేం పడలే మన అయ్య పేరు మంచిగా ఉంది ఇంటికి పోయినాక ఇట్లా దొంగతనం పోయినాడు దెబ్బలు తాకినాడు అని కొట్టినాడని తెలిసింది అనుకో ఇచ్చేది పోతే మళ్ళీ ఇంట్లో మరదల దగ్గర దెబ్బలు తినాడని చెప్పకు నేను చెప్పగానే పారా చెప్పినావు అనుకో చూడు మరి ఎట్లా పోదాము పోనీ ఇంటికాడ అది రావట్టు ఉన్నకాడ వీక్తుంది మరి కాలు దెబ్బలు దగ్గర తాకిన ఏడాది తాకినా చెప్పదు అట్లా వరితే మరదలకు తెలుస్తుంది చూసుకో బయటను దూర పట్టుకోరా ఇంత కొంచెం పట్టుకోరా దొరికినాయారా మామిడా దొరికి
ఎందుకురా ఎప్పుడు అట్టనే ఉంటావు? ఏమవుతుందిరా? మంది తెస్తారా? మీరు తెచ్చుకోకపోతే మీ పండుగకు మీరు తెచ్చుకోకపోతే ఒకడు చూస్తాడు. ఈ మీద కోపం ఆనికి ఆని మీద కోపం. మీతో పెద్ద నెత్తిన మామిడాకులు ఇచ్చినావారా అంటే గాని ముఖం చూస్తావేంద్రా? తెచ్చినావు అలా ఉన్నాయా మామిడికాయలు తెచ్చిరా? ఆపత్తులు ఉన్నది ప్లస్ మామిడి కొమ్మలు తీసుకున్నాం 3 తెచ్చినాం. కాయలు ఉన్నాయా ఇలా? కాయలు ఉన్నాయి లోపల. అమ్మకి అమ్మ అమ్మా అనుకున్నాం కాదు మామిడి కొమ్మలు తీసుకోలే. ఆ తర్వాత వచ్చురా నడు తీసుకొచ్చురా అలగదురా. వాంతో ఏంది కానీ నువ్వు అది వాడే పోతాడు. వాడు తిక్కరే వాడు ఏమైందే సార్ సాల్తీ ఎందుకు ఇవన్నీ నువ్వు తెంపినాక పెట్టు ఇలా పెట్టు. నువ్వు నోరు దాచినావు ఆడు తిక్కలు. ఏమవుతుందిరా మీరు? ఎందుకు కొట్లాడతారు అట్లా? ఓ చిన్న పిల్లలు గారు పెళ్ళైనాక ఇంకా బుడ పొరగాలేదు. అక్కకు ఫోన్ చేసినావారా? చేసిన ఇంతమందికి చెల్లె ఇద్దరు చేసిన వస్తున్నామనే ఎక్కిరట్నా? ఏమో మరి వెళ్ళినామని చెప్పి జరా ఆమె ముందర మీరు అంత కిస్కర అనుకోరు. ఆమె కూడా ఊరికనే అలుగుతుంది. సరే నిమ్మలంగా ఉండరు, నిమ్మలంగా చేసుకుని ఏమన్నా కానీ నేను సపరేట్ కూర్చున్నా. ఇక వాటితో ఏం తీరా? వాడు చిన్నోడు, నువ్వు కూడా చిన్న పోరండి వారా. ఏదో ఈ ఒక్కరోజు అయితే మంచిగా ఉండరు రాజరా. ఇది ఎవడన్నా ఈ పక్కోడు ఇంటే ఇజ్జత్ పోతుంది. గా తిరుగుడు తర్వాత కానీ ఇవి తీసుకో. బుడ్డపోరని పెళ్ళం వచ్చే ఇంకా బుడ్డపోరని క్యాలి పోదు. ఆమెకు అంత కోపం, నీకు ఇంత కోపం. నీ కోపాలు ఏందో మీ వేషమేందో ఏం సంగతి. ఊరికే సపోర్ట్ చేయక అరే ఈ పండుగ అయిపోయినాక ఎవరిదాలు వండుకోర్రా. ఇక నెత్తిన పోతుంది 2 పూట. దానికే ఎదురు చూస్తున్నట్టు నువ్వు. ఇక వాటిగా ఇది పట్టరా తెంపినాయి. నువ్వు గడికి గల్లకు పోతాడు. ఏం కొట్లాడుతుర్రు? మీతో నేను ఎత్తినొప్పి అయిపోయింది. అది కాదు నీ ముఖం వల్లే పెడుతున్నావు. మనిషివేనా అరా నువ్వేమన్నా? దూడే పడేసిపోతుంది. ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఉగాది పండుగ పాత యాత్ర ఉంచుకొని గడవ ఇవి తీసి ఆ పాత తీసి మామిడాకులు పెట్టి ఇవి ఆపాకులు కూడా అటోటి ఇటోటి పెట్టాలి. నువ్వు ఇంకా బుడపురం వాడు నీ ఎత్తు కొడుకు ఇంకా బుడపురం లెక్క చేస్తావు. ఆడు చూడు ఆడు ఎంత మంచిగా చేస్తుంది. అసలు మీరు మనసులేనా? మీ వ్యవహారం ఏందో ఏం? అది కొత్త సంవత్సరం పాత పెట్టుకొని కొత్త అది అయిపోతుంది రా. నువ్వు చేస్తే చేయి, లేకుండా ఈ బతుకుతుంది. ఇట్లా చేసావు అనుకో. నువ్వు అడవారా? నువ్వు ఇంటికెళ్ళారా? నేను చేస్తా పో. నడు పో. ఇది తీరా మంచిగా తీరా. నువ్వన్నా పెట్టు, మంచిగా పెట్టు. అటు మనిషిగా ఆదాడు. మంచిగా మడత పెట్టురా. నువ్వు అయ్యే లెక్కనే చేస్తున్నావు. ఎందుకు ఇక ఇట్లా నా లెక్క మడత పెట్టు. ఇట్లా ఇటు చూడు. ఇగో ఇవన్నీ ఒక్క దిక్కు పెట్టురా. కొమ్మలన్నది అరే రారా. అరే ఆడు పోంది గాంతో తిక్కల సాగాడు. వాడినేమో దింపు, నన్నేమో పని చేసు. నీవే నువ్వు కూడా నడు. కొమ్మలంది అరే ఒక దర్వాజ మనం పెడదాం. పడు ఆడు పోంది అని వదిలి పట్టుకోరా. చిన్న ఇది పట్టుకో. ఇది ఇద్దాం. ఇది అరే గిట ఈ అవ్వ పెద్ద బొమ్మ సత్య చేస్తారు. ఏమైందిరా మీకు? ఏదో కట్టెలు కొట్టినట్టు, మొరాలు తీసినట్టు, ఏమో బాగా బాధపడ్డట్టు బాధ అవుతుంది. ఎందుకురా మీకు? ఈ అవ్వకి దినం ఓ దినం ఓ దినం లేదు, ఓ యాళ్ళ లేదు, ఓ టైం లేదు, ఓ పద్ధతి లేదు.
ఏమైనా కొట్లాడు ఈ కొట్లాట ఏందో ఎవరు మీతో వశపడదురా నీ ఈ పండుగ అయితే అయిపోయి మీ సంగతి చెప్తా ఈ యాపకు అరే యాపాకులు కూడా పెట్టాలి ఇట్లా ఇవాళ కొత్త సంవత్సరం బిడ్డ. ఎప్పుడు వచ్చినావురా పద్మా ఏంటిది అక్కొచ్చింది ఏంటి అయితే నేనేం చేయాలి అక్క ఏమని అనుకుంటుంది నాడు మాకులకు కూర్చొని అరే ఫోన్ గుంజుకుంటా ఏంది అక్కొచ్చింది మరి నీళ్ళు చెప్పు అక్కొచ్చింది పండుగ వచ్చి బాగా అక్క బాగున్నా ఇప్పుడే వచ్చినావు రామా అక్క బావ ఇట్లా కూడా వస్తాను కదా మరి ఫోన్ చేసి ఉంటే బావ ఎక్కడైందో ఇంకా మరి పండుగ కాడికి రమ్మని చెప్పిన పండుగ రమ్మన్న చెప్పిండు కానీ మరి ఇద్దరం వస్తే వీలు కాదు కదా అన్నాడు షాపు చూసుకోవాలి కదా అందుకే పన్నెండు వస్తలేదు వస్తలేరు పనులు వస్తలేరు బుజ్జి చిన్న బుజ్జి ఏమైందిరా చిన్న బావ కూడా వస్తానండి చిన్న బా ఆయనకు కూడా పని ఉందని వీలు కాదని మనం పంపించి పోయి ఆడికి పోయి దుకాణం కాడికి పోయి థమ్స్అప్ తీసుకురా డబ్బులు రాజా వస్తాననే చూస్తున్నా అలా నువ్వు ఆయనతో ఆడనే కూర్చుండే వస్తాడు అలా ఏమైంటున్నాను ఇంతసేపా షాప్ కాడికి పోయి ఏం చేసినారా ఇవాళ అక్కడ నువ్వు బండి ఎవరికి ఇచ్చినావు బండి వాళ్ళకి నేను ఇంత ఇచ్చిన రా బండి నా బండి ఎవరికి మనం బండి నీకే ఇస్తే కదా నువ్వే తీసుకోపోతే ఉన్న కాలు ఇదేంకమన్నా నువ్వే ఖరాబ్ వేసుకొని వచ్చి షాప్ కాడికి పోయి బండి స్టార్ట్ ఏమైందిరా నీకు ఏంది నిలబడి మాట్లాడు ఏం కావాలి ఉన్న కాలు ఇరగొడతా మరి ఏమైందిరా గాలి మీదకి పోతావే అన్న నీకు వీనికి తెలియలేదు ఏం లేదు ఎందుకు ఇట్లా చేస్తుండు మొత్తం వీడు నా బండి గౌరవం తీసుకో. ఎక్కువైంది వీనికి బండి ఏం బండి పెద్ద లేదు చిన్న లేదు ఏం లేదా ఏంద్రా కథలు పడుతున్నావు నీకేమైందిరా నువ్వు ఆడిపోతావు చూడు మరి బండి నువ్వు వరదకన్నా తీసుకొని పోయి ఏ పనికి ఇస్తావు నిన్న నువ్వు సరే బండి గంట సేపు అయితే వాడికి పోయి నా బండి వేస్తావు నీ బండి కాదు షాప్ పోయి రారంటే గంట సేపు అటెంకాలు ఏడ ముచ్చట్లు పెట్టుకుంటే ఎవరికి ఇచ్చి వాడి నువ్వు ఎట్టే నా మాయరికి అన్ని దుబ్బతూతురు కానీ నువ్వు వచ్చి ఊకో బే ఊకో ఏమవుతున్నావు ఒక్కరు తిన్నాను కాడు పడుతుంది పెద్దోళ్ళ మీద గట్లేనా నీ కథలు ఏమి మరి నా ముట్టుకున్నావు బండి సప్పుడే కూకుంటావా ఏంది ఏమనిపిస్తుంది ఏమన్నా అంటే ఇదే లోలి వీడు గిట్ట తయారైంది చిన్నోడు ఏ డోర్లు ఇరుగుతాయి ఎవరి భయం లేదు అమ్ముకొచ్చుకోరు బండి మొత్తం అమ్ముకొచ్చుకోరు గట్లా చేస్తారు వాళ్ళు ఏం చేస్తాం అంత గట్లా ఏమో ఒక్కరికొకరు చెప్తున్నా కూడా తయారయ్యారు పిల్లలు వచ్చినాక పిల్లలు వచ్చినాక గ్రహవంతులు అవుతారంటే ఉన్నగ్రహం పోయిందిగా వీళ్ళది బుద్ధిమంతులు అవుతారంటే ఉన్న జ్ఞానం పోయిందిగా వీళ్ళది ఒక్కరికొకరు చేతుల్లో కూడా తయారయ్యారు మమ్మల్ని ఎందుకు అంటున్నావు పెళ్ళాలి గిన్నెలని తప్పేసే వాళ్ళ నన్ను మమ్మల్ని ఎందుకు అంటున్నావు ఏమన్నారు నేను ఎందుకు అంటున్నావు మరి పెళ్ళాలు వచ్చినాక ఉన్న జ్ఞానం పోయిందని అనిపిస్తలేదా మరిడా ఏంటిదో ఏమో నోరులు వేస్తుంది ఏంది ఇగో అటు ఇటు ఇంటి దాకా వచ్చిందా నాకు తెలిసి ఇట్లా అవుతుంది ఇది ఒక్కటే ఉంది ఇంకా చలా రేషాలు ఉన్నట్టు పని చేయాలి ఏమైందిరా బండికి ఏమైందిరా నా బండి ఎవడు ముట్టుకోమన్నా నేను వాడి బండి ఎందుకు ముట్టారా మన్ను బాయికాడికి పోయి వచ్చినాక ఎవడు పోమన్నాడు ఎవరు పోమన్నాడు నేను బాయికాడికి పోయి ఎట్లా మాతేసి వచ్చిన ఏ అన్నారు ఒక పిచ్చో బండికి ఏమైంది బాపు ఒకసారి అని ఊకోవా ఇదే లొల్లియా ఆ థమ్స్అప్ తెచ్చినావు అలా పోయావా అటు ఇటు పోయి ఆ కోటలు కోరి మీద తిరుగుతాడు ఎందుకు లొల్లి ఓ దినం లేదు ఓ పండుగ లేదు ఓ పబ్బం లేదు ఒక్కటే లొల్లి ఒకటే లొల్లి ఒకటే లొల్లి అరా నీకు కూడా ఒక్కలేదు అమ్మా పద్మ ఎందుకు లొల్లి అమ్మా ఇప్పుడు నేను ఏమన్నా మామయ్య మరి వచ్చిన అన్న అంటూ అక్క అన్నదానికి మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఆయన నువ్వు పోవచ్చు కదా నీకు తొక్కుడు బండకున్నంత ఒక్క ఇది పోయినాడు పంపుతున్నావు
మా ఆమెదనే ఉంటది ఏడు ఉండదు మేము వచ్చారని గొడవ పెట్టుకోకురు అన్న పోయి ఇక థమ్స్అప్ ఈమెకి ఎట్లా ఒప్పుకొస్తుందో ఏమో ఒకరికొకరు ఓపికలు లేవు ఏమో ఇట్లా తయారయ్యారు. మొత్తం ముక్కు మీద ఉంది కోపం అంతా. నువ్వు ఊకోరైనా నువ్వు పెద్దను ఇన్నో నీకైతే గింత తెలియలేదు. అక్క ఎప్పుడు వచ్చినావు? మేము అప్పుడే వచ్చినావు. నీ డ్యూటీకి ఇంతసేపు అయిందేందమ్మా? అవునా అక్క ఏమో డబ్బులు నువ్వు వచ్చినావు వాడు డ్యూటీకి ఎక్కి నీ డ్యూటీ దిగుడు గిదేం కథ గిదేం డ్యూటీలు నాకేం అర్థమైతలేదు. అవునా ఉంటే ఇద్దరికి పొద్దున డ్యూటీ ఉండాలి కానీ చేసుకుంటూనే వెళ్తుంది అక్క చెయ్యాలి సరే కానీ గింత లేట్ అయింది మరి ఇవాళ. డబల్ పడ్డది అక్క డబల్ చేసుకొని వచ్చిన. అవునా మామయ్య చెప్పండి. ఇది అన్నీ ఒకటి నేను చేస్తే పోచలే నువ్వు కూర్చోపు అక్కడ నేను వేస్తా పో కూర్చో. అత్తమ్మ పోయి ఇది ఉగాది పండుగ అంటే ఈ పచ్చడి అంటే దేవుడి బిడ్డ మంచిగా తీసుకోవాలి. అమ్మా మంచిగా నిమ్మగా కదా అయ్యో ఇంతగానో దీని గురించే నువ్వు ఉంటే ఈ పండుగ అంత ఒక్కెత్తు నువ్వు ఒక్కదాని ఒత్తికెత్తు నువ్వు ఉంటేనే నాకు నిమ్మలం. అందుకే వచ్చిన బాపు. తీసుకో పద్మా మామయ్య తాగురి. ఏమైందిరా నీ గుసగుస ఊకే పెళ్ళంతా ఏం గుసగుస ఈ పండుగ రోజు కూడా ఈ మందిలో కూడా. సరే మామయ్య నాకు డబల్ డ్యూటీ పడడం వల్ల నాకు రానికి వీలు కాలేదు అసలు. నేను డ్యూటీ గురించి అంటలేను గివి గిట్లా వచ్చి నేనే చేసేదాన్ని కానీ చేస్తా మామయ్య నేను కూడా. అని ఫోన్ చేయరా అన్నట్టు ఏడుండో ఎప్పుడు వస్తాడు ఆడు. ఏ చేసినా ఎంత మంచిగా చేసినా ఒకటి ఉంటే ఒకటి మీతో ఇదే పరిచయం అవుతుంది. అక్కను పిలిచి చెల్లిని పిలిచి సోనీ పద్మ ఆడికి పోదాం రా పందుతానికి పోదాం రారి పందుతానికి పోదాం. సామి అమ్మకి ఇట్లా అక్క ఇట్లా అక్కన పిలుస్తుండ్రా అక్కనమ్మ అందరం పోదారు. ఈ సంవత్సరానికి ఒకసారి మన కొత్త సంవత్సరం ఉగాది అంటే కొత్త సంవత్సరము మనకు ఎట్టెట్లుంది అడుక్కుందాం రా పంతుతానికి పోదాం రాని అందరు వచ్చిర్రు అందరం పోయి ఎవరికి ఎట్లుందో చూపెడతారు రా నేను ఉన్నప్పుడు. ఈయనే పక్కకి వాళ్ళ ఇల్లు పక్కిల్లే. ఏం పంతులు నమస్తే. నమస్తే నమస్తే బావురా. బాగున్నా మీరు బావురా? ఏం నాయన లేడా? నాయన ఊరికి పోయిండు. ఆయన ఊరికి పోయిండా? అప్పటికి వస్తాడు. అందరు వచ్చారు అందరు మీ ఊళ్ళో ఉన్నట్టు కదా. ఇది మా కుటుంబం కానీ మరి నువ్వు పంచాంగం చూస్తున్నావా? చూస్తా ఎందుకు చూడా చూస్తా పంచాంగానికి వచ్చిరా. పంచాంగం రండి ఇట్లా కూర్చోండి. ఇది కొత్త సంవత్సరం కదా ఉగాదికి ఎవరికి ఎట్లుంది మా పిల్లలు మా కొడుకులు మా కోడళ్ళు మా బిడ్డలకి ఇట్లా వచ్చారు. నమస్కారం నమస్తే నమస్తే. ఇది వేసుకోరు బిడ్డ అమ్మ ఈ సాపి ఇట్లా కూర్చున్నాం. సరిత అది పంచాంగం అనుకో. కూర్చోరు అట్లా కూర్చోరు. రారా మైటర్ దాని కూర్చోరు బిడ్డ. వీళ్ళిద్దరు మీ బిడ్డలు కదా? ఇద్దరు బిడ్డలు ఇద్దరు కోడళ్ళు. అనిత కదా మీ పేరు? నా పేరు అప్పుడు ఎప్పుడు వచ్చిందా ఊళ్ళో లక్ష్మి కదా మీ చెల్లె? ఇంకా మురళి ఉంటాడు కదా ఆయన పెద్ద ఆయన కదా? ఇప్పుడే అది వస్తాడు ఇప్పుడు వస్తాడు. పంతులు చెప్పండి. ఏం లేదు ఇగో ఇదంతా నా కుటుంబం.
నా 2 కొడుకులు 2 కోడళ్ళు నా బిడ్డలు వచ్చిరు కానీ అల్లుళ్ళు రాలే. మాకు మంచిగా అన్ని విధాల ఇది ఉగాది పండుగ అంటే ఓ మా వరకురి ఇది ఉగాది పండుగ కదా. ఉగాది పండుగల ప్రతి సంవత్సరము నాయన మాకు మంచిగా ఏముంది ఎవరి పేరు మీద ఎట్లుంది అని చూసేటప్పుడు ఇవాళ నాయన లేడు నువ్వు మరి నాయన వచ్చినాకనే చెప్పించుకోండి. మరి లేదు లేదు ఇంకేం అట్లేం లేదు. మేము ఇవాళ మంచిగా పండుగ చేసుకున్నాం. నా బిడ్డలు పిలిపించుకొని ఇక మంచిగా ఉగాది చేసుకున్నాం. మంచిగా బచ్చాలు తిన్నాం. అదే అదే నాయన వస్తాడు మరి సాయంత్రం ఇంకో 2 గంటలలో వస్తాడు. మరి లేదు లేదు ఎవరైతే ఏంది మనకు మంచి చెప్తే సరిపోయాయి. అదే అదే నువ్వు చిన్నప్పుడు చిన్నగుంటి పెద్దగా అయినావు కానీ నీ పేరు ఏం పేరు ఉండే నీ పేరు శేఖరు నా పేరు శేఖర్ పంతులు. అంగడి బాధ అట్లా ఉండే కదా స్కూలు. అప్పుడు చదువుకునేటప్పుడు చూసిర్రు. ఇక నేను తర్వాత హైదరాబాద్ పోయినా ఇక్కడ లేనిగా. అదే శేఖర్ నా పేరు. సరే సరే పంతులు. నేను పెద్ద ఆయనను మా తమ్ముడు చిన్న ఆయన ఇప్పుడు హైదరాబాద్ అటే ఉండు. సరే సరే ఉగాది పంచాంగం ఉగాది పంచాంగం చూడు. కొత్త పంచాంగం మంచిగా మంచిగా చెప్పు. నా పేరు మీద ఎట్లున్నది, నా కొడుకుల పేరు మీద కోడల పేరు. మీ పేరేం పేరు? బండారి భిక్షపతి. ఓకే ఓకే. మనము ఎప్పుడు పంచాంగం చూసినా అందులో పైసలు పెట్టి పంచాంగం చెప్పించుకుంటాం. ఇక ఆ పంతులు ఏందో సపోర్ట్ చేస్తారు. ఇవి అన్న వెంటరా పంచాంగం వెళ్ళిపో. అయితే ఈ సంవత్సరం కాబట్టి ఆదాయాలు, వ్యామములు, రాజ్య పూజలు, అవమానాలు, రాశులు ఎట్లున్నాయంటే రాశులు మేషరాశి ఆదాయమేమో 2%, 2% ఉంది. వ్యామమేమో 14% ఉంది. రాజ్య పూజ 5% ఉంది. అవమానాలు మాత్రం 7% ఉన్నాయి. మేషరాశి. ఫోను ఎక్కువ మాట్లాడొద్దమ్మా. మనకు ఈ కొత్త సంవత్సరం మీరు మంచిగా పంచాంగం తెలుసుకుంటారు కాబట్టి ఫోన్లు ఎక్కువ మాట్లాడొద్దు. మీరు తప్పుగా అనుకోవద్దు. వృషభం రాశి మాత్రము ఆదాయం ఎక్కువగా ఉంది, 11% ఉంది. ఇక వ్యామం వచ్చేసి 5% ఉంది. రాజ్య పూజ్యం మాత్రం తక్కువ ఉంది, 1%, 1% ఉంది. అవమానాలు 3 ఉన్నాయి. వృషభం రాశి. మిథునం రాశి మాత్రం ఆదాయం ఇంకా ఎక్కువ ఉంది, 14% ఉంది. మిథునం. వ్యామం 2%, రాజ్య పూజ్యం 4% ఉంది. అవమానాలు 3. ఇది మిథునం. కర్కటం. ఆదాయం 8%. మాట్లాడొద్దమ్మా. 8% ఆదాయం. వ్యామం 2% ఉంది. రాజ్య పూజ్యం అమ్మ వింటున్నావు అమ్మ తల్లి? రాజ్య పూజ్యం 7% ఉంది. అవమానం 3% ఉంది. స్వామి గారు వినండి. సింహం రాశి మాత్రం 11% ఆదాయం ఉంది. వ్యామం 11%, రాజ్య పూజ్యం 3 ఉంది. ఈ సింహం రాశి అవమానాలు 6% ఉంది. ఇది కన్యా రాశి ఆదాయం అన్నిటికన్నా గొప్పగా ఉంది, 14%. మీ భార్య కదా పద్మ? ఆదాయం మంచిగా ఉంది, 14. వ్యామం 2% ఉంది. చిన్న వింటున్నావా? రాజ్య పూజ్యం 6 ఉంది, బాగానే ఉంది. అవమానం దానికి ఈక్వల్గా ఉంది, 6%. తులారాశి 11% ఉంది ఆదాయం. వ్యామం 2%. రాజ్య పూజ్యం 2% ఉంది. అవమానాలు ఎక్కువ ఉన్నాయి, 6% ఉంది. అది తులారాశి. వృశ్చికం రాశి మాత్రం ఆదాయం చాలా తక్కువ ఉంది, 2% ఉంది. వ్యామం 14% ఉంది. రాజ్య పూజ్యం 5% ఉంది. అవమానం 2% ఉంది. ధనుస్సు రాశి అంటే మీ పేరు మీద భిక్షపతి. ధనుస్సు రాశి వచ్చేసి ఆదాయం చాలా తక్కువ ఉంది, 5%. వ్యామం 5% ఉంది. రాజ్య పూజ మాత్రం 1% ఉంది, 1%. అవమానాలు ఎక్కువ ఉన్నాయి, 5% ఉంది.
అది బరాబరే అవుతుంది అనుకో. ఇది ధనుష్ రాశి ఈ సంవత్సరం నుంచి. ఆ, మకరం రాశి మాత్రం ఆదాయం 5% ఉంది, వ్యామం 5% ఉంది, రాజ్యపూజ్యం 1% ఉంది, అవమానాలు 5% ఉంది. అది మకరం. కుంభరాశి ఆదాయం స్వామి ఇది మీదే. కుంభరాశి అంటే ఆదాయం 8% ఉంది, ఓయమ్మ. వ్యామం 14% ఉంది, రాజ్యపూజ్యం 7% ఉంది, అవమానాలు 5 ఉన్నాయి. అవమానాలు తక్కువనే ఉన్నాయి, అది కొద్దిగానే ఉంది. మీను రాశి ఆదాయం 5%, వ్యామం 5%, రాజ్యపూజ్యం 3% ఉంది, అవమానాలు 1%. అది మంచిగానే ఉంది కానీ పంతులు కోపం ఎక్కువ వాళ్ళిద్దరికి. ఇప్పుడు స్వామి పద్మ చెప్తే వినరు. పంతులు గారు చెప్పమ్మా. ఒకసారి చెప్పండి మేషరాశి చూడండి. ఏందమ్మా? మాది నా పేరు అనిత. చూడండి ఒకసారి ఎట్లుందో. అనిత ఫస్టే చెప్పినా కదా, మీరు వినరు, ఫోన్లో ఒత్తుతుంటారు. ఫోన్లో ఒత్తొద్దు. మేషరాశి వచ్చేసి ఆదాయము 2% ఉంది, వ్యామము 14%, రాజ్యపూజ్యం 5% ఉంది, అవమానాలు 7% ఉంది. 7% ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం జర జాగ్రత్త ఉండురి. పంతులు చెప్పండి. పోయేస్తాం ఇక డాడీకి చెప్పు. చెప్తా ఇట్లా భిక్షపతి వచ్చి కుటుంబాన్ని పంచాంగం చూపెట్టుకొని పోయిండు, ప్రతి సంవత్సరం వస్తాడట కాడ మరి నీ గురించి అడిగిండు సరే అని చెప్పు. ఓకే చెప్తా. సరేనా? చెప్తా. వస్తాం. మంచిది.